సైకాలజీ అండ్ పెడగాగి నుంచి మరిన్ని క్వశ్చన్స్ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం. అందులో ఫస్ట్ క్వశ్చన్, శిశువు చాలా ఇష్టమైన బొమ్మను దుప్పటి కింద దాచి ఉంచితే ఆ దుప్పటిని తీసే ప్రయత్నం చేయడం, ఇతరులను చూసి టాటా చెప్పుచూ సాంఘిక ఉద్దీపన వ్యక్తం చేయడంకు ప్రారంభించింది. అయినా శిశువు వయస్సు పియాజే ప్రకారం అని ఇచ్చిండు క్వశ్చన్. అయితే ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్ ఇచ్చిండా ఇన్కంప్లీట్ ఇచ్చిండా దాన్ని చూసుకొని మనం దాన్ని క్వశ్చన్ని ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడే క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలుగుతాము. లాస్ట్లో అయినా శిశువు వయస్సు పియాజే ప్రకారం అని ఇచ్చింది కదా, దీన్ని పియాజే ప్రకారం శిశువు వయస్సు ఎంత ఉండొచ్చు అని పైన ఇచ్చిన బిహేవియర్ ఏ ఏజ్లో చేస్తారు అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ ఆప్షన్ థర్డ్, 8 నెలల నుంచి 12 నెలల వరకు ఉన్న శిశువు. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చిన ప్రతిస్పందనల వల్ల ఉద్దీపనల మధ్య సంసర్గం ఏర్పడి సరైన ప్రతిస్పందనలకు మాత్రమే పునర్బలన ఉద్దీపన ఇవ్వండి. ప్రతిస్పందనలకు అధిక ప్రాధాన్యత ఇచ్చు సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సిరామరకల యొక్క ప్రక్షేప పరీక్షా విధానంలో నలుపు మరియు ఎరుపు రంగు కలిగిన మొత్తం కార్డుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 2. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం మాతృత్వ అవసరం ఉత్సుకతలు అనునవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, శారీరక అవసరాలు.